నా పేరే రాజు ఎం పేర్దా రాజు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. సో ఫ్రెండ్స్ చూడండి, మామిడికాయలు ఎర్రగా ఎట్లున్నాయి, నిగడిగలాడుతున్నాయి. ఇటేమో పొట్టి మామిడికాయలు, అంటే జస్ట్ గింతంతే ఉంటాయి, గింతే ఉంటాయి. చూడు, కోడిగుడ్డు కన్నా ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి మనకు గిఫ్ట్ వచ్చినాయి, గిఫ్ట్ ఇచ్చారు, అంటే తినమని ఇచ్చారు ఫ్రీగానే. పాపం వాళ్ళ ఇంటి పేరు తెలియదు కానీ ఇచ్చిపోయారు, మన వీడియో చూస్తారట. ఇప్పుడు మేము ఇవి తింటాం. ఆవిడనేమో పప్పుచారు వండుతుంది. నాకు పప్పుచారు అంటే బాగా ఇష్టం. ఎండాకాలం చికెన్ మటన్ ఇవి ఎక్కువ తినబుద్ది కాదు. వాన బాగా వస్తుంది. ఇక వాన కొడుతుంది. ఇవాళ దాకా ఎండకు తట్టుకోలేక చిద్దాం అన్నది. ఇప్పుడే జస్ట్ వాన కొడుతుంది, మళ్ళీ వాన కూడా తట్టుకోలేక ఇట్లా అంటుంది. మనసులైన కంటే కుక్క అయినా కంటే ఏదైనా ఎక్కువైనా తట్టుకోలేదు. అబ్బాయి ఈ డోర్ తీస్తే చూడు ఎట్లా కనబడుతుందో. మొత్తం లొకేషన్ అక్కడ దాకా మస్తు కనబడుతుంది. తెలిసింది, కుక్కలు గజగజ అనుకుతున్నాయి. మా ఇల్లు అంతా తడిసింది. ఆడో కుక్క, ఈడో కుక్క. ఈ కుక్కలు కాదు, ఇది చోటు, మా చోటు. ఏ చోటు, అయ్యో ముడుచుకొని ముడుచుకొని మరి అంటుంది, చలి పెడుతుంది. చోటు, ఏ చోటు, బిస్కెట్ ఏ చోటు. ఇది వచ్చింది. నేనేనే గింత గింత చిన్నగా ఉండే, దీని ప్లేస్ ఇంకో చిన్న కుక్క వచ్చింది. పౌర్ణమి ఇయ్యాల కాదా? మొన్న శుక్రవారం 5 తారీఖు అయిపోయింది. అరే శుక్రవారం 5 తారీఖు అయిపోయింది అంటే పోయిన నెల 4 తారీఖు వచ్చింది పౌర్ణమి. అన్నీ 6-7 వస్తుంది ఈ సంవత్సరం. ఎందుకో మార్చి 7, అమావాస్య 21. ఇక మళ్ళీ ఏప్రిల్ 6 అంటే పోయిన నెల 7 తారీఖు అయితే మళ్ళీ ఏప్రిల్లో 6 తారీఖు అయింది. అమావాస్య 20కి వచ్చింది. ఇక మళ్ళీ మేలోనేమో ఈ నెల 5 తారీఖు వచ్చింది. 6, 7, 6, 5. ఇది 19 అమావాస్య 19. ఇది కూడా సీరియల్ కట్టండి. ఇప్పుడు జూన్లో ఇక 4 తారీఖు, జూలై 4 తారీఖు పౌర్ణమి. అది 18 వచ్చింది అమావాస్య. ఇక జూలైలో మళ్ళీ 3 తారీఖు. ఇక అమ్మ బలి వస్తుంది. ఇది మళ్ళీ 17కి వచ్చింది. ఇది ఆగస్టులో 1 తారీఖు వచ్చింది. ఒకటి మిస్ అయింది. సీరియల్గా వస్తుంది. అమావాస్య కూడా మిస్ అయింది. అమావాస్య 15, 16కి వచ్చింది. ఇది ఎవరైనా అబ్జర్వ్ చేసింది ఇట్లా? ఇంకా అమ్మ నేను చూసాక షాక్ అయిపోయినా. సీరియల్గా వస్తున్నాయి, నెలలో సీరియల్గా వస్తుంది. అంటే దిగుకుంటూ వస్తుంది. 7, 6, 5, 4, 3, 2 మధ్యలో 1, 2 లేదు. మళ్ళీ ఫస్ట్ నువ్వేమన్నా అమ్మాయి నెయిల్ పాలిష్ పెట్టుకున్నావు? ఇది నేను షూటింగ్లో వేసాను, కామెడీ ఉంటుందని. ఇది గీకాలి ఇప్పుడు చూస్తే కామెంట్లు పెడతారు కదా. ఈ షూటింగ్ కోసం వేసినాయి ఫ్రెండ్స్, అమ్మాయిలాగా స్టైల్ కోసం వేసుకున్నాయి కాదు. ఇప్పుడు ఇది తిందాం. ఇది తెచ్చి దాదాపు 3 రోజులు కాలేదు, అవి అట్లనే ఉంటాయి. ఎన్నటి తీసుకున్నావు? ఎన్ని రోజులు అవుతుంది? 2 వారాలు 3 వారాలు అవుతుంది. 3 వారాలు కాలే, వారం కావచ్చు అంతే. ఉన్నదే ఇద్దరం. ఇటు ఎర్ర మామిడికాయలు తింటానని పావురం కొద్ది తెచ్చుకున్నా, మొత్తం ముసలు అయిపోయినాయి. మంచి యవ్వనంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినవి ముసలి అయిపోయినాయి. దా అన్నం నేను
మామిడికాయలు అంటే ఎంతమందికి ఇష్టం ఉందో ఓట్లు అయ్యారు. నువ్వే తింటావా? నాకు పెట్టుకో కొంచెం. ఇంకోటి ఇక రసం పడుతుంది. రసం పడుతుంది. గిన్నె పెట్టుకో దగ్గర. చిన్నప్పుడు నాకు మామిడికాయలు తిన్నా కానీ ఐస్ క్రీమ్ తిన్నా కానీ ఇక్కడ మోసే దాకా గారేది నాకుతుంటాయి. కారుతుంది చేయికి గీత నాకుతుంటుంది. చిన్నప్పుడు మామిడికాయలు అంగడి పోయి మావ తీసుకొచ్చేది మా బాపుని మా అమ్మ. ఇంకోటి చిన్నప్పుడు మామిడికాయలు దొంగతనం మస్తు పోయేటోళ్ళం. దొంగతనం కాదుగా తెచ్చుకున్న మామిడికాయలు తినడానికే టైం ఉంటలేదు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే కొంచెం లైఫ్లో ఏదైనా కొంచెం ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు అంటే మనం దొరికేటిగా తిందామంటే ఇప్పుడు దొరికినా తినడానికి టైం ఉంటలేదు అట్లా. అందుకోసం అని కొంచెం ఈ వంకన పెట్టుకుంటే కొంచెం వీడియో తొంపు పెట్టుకుని తినచ్చు అన్నట్టు. టైం దొరికినట్టుంటుంది, వీడియో తీసినట్టుంటుంది అట్లా. అంతే తప్ప ప్రతిదీ వీడియో తీయాలని కాదు. అయిపోయింది ఇది ఒకటి. నేను తినే ఎక్కువ కానీ మనస్ఫూర్తిగా మామిడికాయలు తినండి. ఎన్ని రోజులైంది మా చిన్నమ్మలు తెచ్చిత్తురు బాగా, అప్పుడు బాగా తిన్నాం. ఇప్పుడు ఇక అయిపోయినాయి. ఇప్పుడు మామిడికాయలు వండుతలేవు. ఒక 7-8 సంవత్సరాల కిందట బంగినపల్లి మామిడికాయలు తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు. పెట్టాలి తిని 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 యాస్ట్ వచ్చాయి. కానీ నాకు యాస్ట్ రాపు మస్తు తిందు. బంగినపల్లి మామిడికాయలు అంటే బాగా ఇష్టం. ఇవి ఎర్రటి కూడా ఇట్లా అంగడంగడ తినడు మంచిగా అనిపోయేది. నేను తిన్నా నీట్గా తింటా కానీ ఇక తింటాను పాటు. మామిడికాయ తింటే ఎవ్వరు ముంగడు నాకు తినబోద్ది కాదు. అంత కారద చేస్తుందని ఎవ్వరు ముంగడు తినకపోదు. ఇంట్లో పోయి తల పెట్టుకొని తింటోండి ఒక్కనే. ఏమైనా దూరం పోయి తింటోండి, మందిలో తినకపోదు అసలు. ఇప్పుడు వీడియోకి తింటాను ఇక. ఈ సీజన్ వచ్చింది తినంగా రైట్. మరి మా భార్య తింటుంది ఇంకోటి. అరా రై బ్లాకీ ఇక నేను పెంచుకుంటాను ఫ్రెండ్స్. నా బ్లాకీ నాకు చిన్నప్పుడు జిమ్మి అని ఒకటి ఉండే, నాకు చెప్పకుండా అది పోయి ఎక్కడో చనిపోయింది. ఇక మళ్ళీ 2 సంవత్సరాలకి ఇదే మళ్ళీ తిరిగి మా ఇంటికి వచ్చింది దాని రూపంలో. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఏమన్నా నాకు కుక్కలు అంటే బాగా ఇష్టం. కుక్కలు ఏ రే ఇటు చూడరా బ్లాకీ. అరే దానికి జిమ్మి అని పెట్టుకున్నా, దీనికి బ్లాకీ అని పెట్టినా మామూలుగా. మస్తు హుషారు ఉంటుంది. ఏమైనా సైడ్నెస్ అప్పుడు కాగానే బొబ్బు అంటుంది. చెప్పినావా? ముందంతా ఎట్లా ఉన్నది ఇక ఏమైంది? ముందు ముళ్ళ పండు గట్లే ఉంటుంది మరి. బాగా వండింది. బాగా వండింది. అయిందా? అయిపోయింది రైట్ ఫ్రెండ్స్. సో వీటి కిందనే అసలైన సస్పెన్స్ ఉంది. ఇక నాకు ఇష్టమైన తునికి చెట్లు ఫేవరెట్. ఇక నా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇక అవి ఇంకా చిన్న మొలకలు ఇప్పుడే ఇది ఒక 5 చెట్లు పెరిగినాయి. తీసుకొచ్చి ఇట్లా ఇత్తనాలు పోసిన. మొన్న వర్షాలు కొడుతున్నాయి. ఇప్పుడు వర్షాలకు మొన్న బాగా కొట్టింది. ఆ వర్షానికి మొత్తం ఇత్తులు బయటకు వచ్చినాయి. ఇక తునికి చెట్లు ఇవి బీడీలు తయారు చేస్తారు వీటితోనే. ప్లస్ మళ్ళీ తునికి పళ్ళు హైలైట్ ఉంటాయి, మస్తు ఉంటాయి అవి.
ఇవి ఈ పెద్ద అయినాక చూపెడతాం మళ్ళీ వేరే కాడ పెట్టినప్పుడు. ఇక ఇవి ఇదో కర్రె కుక్క, ఇగో తెల్ల కుక్క. ఇది ప్రస్తుతానికి మా సంపాదన. ఇంకా ఈ 2 కుక్కలు అయితే పెంచుతున్నాం. ఇది మా ఇల్లు. ఓకే, జబ్బలు కొడుతున్నా పొట్టుదానా. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా Tanun Pon ya gitu kok pon bandi pon oh Kinwa iya gitu deh iya Kinwa ơi Kinwa అయ్యా ఎప్పటికి ఇట్లానే ఇక అయ్యా ఇక మస్తు చల్లగా ఉంది మంచిగా చెట్ల కింద కదా. పెద్ద మమ్మీ మళ్ళీ ఎదుగుతానా వీడియో నాగరికి వచ్చి నన్ను వీడియో తీస్తలేవని ఎడుతుంది పొట్టిది. అవునా గుండు మన చుట్టాలందరితో మాట్లాడు. హలో చుట్టాలు, మాట్లాడు. చుట్టాలు అందరూ మంచిగా ఉన్నారా? హాయ్ అను. చిన్ని 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 నవ్వవురా. నవ్వుతాను. ఎడు చూస్తున్నారు మంచిగా చూస్తుంది. వంగి చూస్తాను. ఎడు చూస్తాను కొట్టాను. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిక్కుం చిక్కుం ఫ్యాన్స్ ఏమన్నట్టు ఎత్తుకోరు మీరట. దా ఎత్తుకుంటారు, చేతులు చేపాలు ఎత్తుకుంటారట. అగ వస్తుందట నిజంగా. తెలంగాణ ఫేమస్ పోసమ్మ తప్పు జజ్జం జం. ఏ ఈ పొట్టిదానికి బాగా ఇష్టం మా టోనియానికి. ఇప్పుడు ఎత్తి కదరా అంటే ఇక్కడ ఉడకపోతుంది. కూర్చున్నది రోజు చిన్న తల్లి. బంగారమ్మా చిక్కుం
ఏమో చూసుకుంటా అంది. బాగా ఆగదు కదా. పెట్టు. ఇంకా అబ్బో ఆగలేదు. జచ్చనం పడుతుంది. ఏ చిన్నాడా కిందికేనా ఇక సూపు. ఇది వెరైటీ డాన్స్ ఇది. ఇష్టం. నీ వాయిస్ ఇది చూస్తుంది ఇక. ఏందిరా మమ్మీ ఉడకపోతుందా చాలా కొంతసేపు చల్లగా ఉంది. ఫ్యాన్ నమ్ముతుంది పొట్టిది చల్లగా. అయ్యో 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 ఇంకోటి వేస్తావా? అయ్యో మంచిగా ఉందిరా నీకు డ్రెస్. మంచిగా ఉంది. అన్నను ఏదో కథం. కాలు కిందికే మేడం, కాలు కిందికే మేడం. గదేందిరా ఒకటి ఫ్యాషనా అట్లా? గట్లుండు. రెండు ఆమెదే మంచిగా ఉంది. ఒక్కది నువ్వు చిన్న బంగారు తల్లివి కదా, అట్లా చేస్తారా చెప్పు? అట్లే చేస్తా నేను అంటాంది. అట్నే చెయ్యి. సరే అట్నే అట్నే చేస్తావా? పుట్ట బొమ్మ అన్నట్టున్నావు కానీ కాళ్ళే పైకి లేపుతాను. ఓకే అందరికి బాయ్ బాయ్ అను. బాయ్ బాయ్ అను. బాయ్ బాయ్ బాయ్. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. తీసుకున్నాడా? తీసుకున్నాడు. దాయ్ 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 దాయ్. ఇక్కడ టాటా చెప్పు. బాయ్ చెప్పి. బాయ్ చెప్పు మరి. బాయ్ చెప్పు. నెక్స్ట్ మంత్ లో కలుద్దాం. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అందరికి బాయ్. నెక్స్ట్ మంత్ లో కలుద్దామను. బాయ్ బాయ్ అను. బాయ్ 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 బాయ్. దాయ్ 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 దాయ్. ఇస్తలేదు. ఇంకా ఇంకా అమ్మ అమ్మ అత్త
అత్త అత్త అత్తాను అత్త అనాలి అత్త అత్తాను తాత తాత అంటే దాయ్ 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 బాయ్ 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 బోర్ల పడ్డది డ్రెస్ ఖరాబ్ వేసుకున్నది ఏడతాను పో నీళ్ళు వచ్చినాయి కదా. రైట్ బాయ్ 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 చెప్పు పెద్ద డాడీ గట్టు గట్టు బాయ్ 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 ఓ బండి అంటే ప్రాణం, బండి మీద ఎక్కి తిరుగుతుంది. నవ్వుతా బాయ్ 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 టాటా చిన్నాడా చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా